ఏలూరు ఈదర సుబ్బమ్మదేవి హై స్కూల్లో శక్తి యాప్పై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు శక్తి టీం సభ్యులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరులోని ఈదర సుబ్బమ్మదేవి హై స్కూల్లో విద్యార్థులకు శక్తి యాప్ మరియు విద్యార్థుల భవిష్యత్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు హాజరై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులకు భవిష్యత్పై మార్గదర్శకత్వం అదనపు ఎస్పీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే సమయాల్లో నిబద్ధతతో కష్టపడి చదవడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలు సాధించగలుగుతారని, తద్వారా మెరుగైన భవిష్యత్తు ఉంటుందని సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, లక్ష్యంపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యమని తెలియజేశారు. శక్తి యాప్ అనేది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీస్ సహాయం అందించే మొబైల్ అప్లికేషన్ అని, ప్రతి విద్యార్థి తమ ఫోన్లో ఈ యాప్ను తప్పనిసరిగా ఉంచుకోవాలని అదనపు ఎస్పీ సూచించారు. సమాజంలో ఎదురయ్యే సమస్యల గురించి, తమ భద్రత గురించి విద్యార్థులు ఎల్లప్పుడూ అవగాహనతో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నాగమణి, శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు. మొదటిది ఒక నెంబర్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వస్తారు, అడుగుతారు, మీ పేరు రానివ్వరు, మీకు ఉన్న కష్టం చెప్తారు. అలా కాదు, ఒక అబ్బాయి ఎవరన్నా మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంటాడు, ఫోన్ చేస్తూ ఉంటుంటాడు, మెసేజ్లు ఇస్తూ ఉంటుంటాడు, లేకపోతే నేను ఇక్కడ నుంచి స్కూల్కి నుంచి ఇంటికాడికి వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒక సెంటర్లో కాపు కాస్తాడు, మిమ్మల్ని ఆపుతాడు మధ్యలో. అలాంటప్పుడు కూడా మీరు ఆ 112కి చేసి చెప్పినా, 1098కి చేసి చెప్పినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. లేకపోతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేసినా కూడా డెఫినెట్గా పోలీసు మీకు స్పందిస్తారు. మీ పేరు కూడా బయటకు రానివ్వరు. చాలామంది మిమ్మల్ని మభ్య పెడుతుంటారు, ప్రలోభ పెడుతుంటారు, భయపెడుతుంటారు, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాటికి మీరు మోసపోవద్దు, లొంగిపోవద్దు. రెండవది, మీకు ముఖ్యంగా మీరు సెల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. దీన్ని చాలా ప్రమాదకరమైనటువంటి సెల్ ఫోన్ ఇది. మనం జాగ్రత్తలు తీసుకోవాలి, భయపడద్దు, జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తల్లో మొదటిది ఏంటంటే, మీ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయకూడదు. మీరు కేవలం కెమెరాతోటి ఫోటో తీసుకున్నా కూడా దీంట్లో స్టోర్ అయిందంటే క్లౌడ్లోకి వెళ్ళిపోతుంది. మీ ఫోటో మొత్తం ప్రపంచంలో అమెరికాలో ఉన్నవాడు కూడా మీ ఫోటో చూడవచ్చు, మీ ఫోటోని మార్పింగ్ చేయొచ్చు, మీ శత్రువుల దగ్గరికి పంపించవచ్చు. ఇక్కడికి రావడం జరిగింది. మీరంతా బాగా చదువుకోండి. చదువుకునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎవరైతే చదువుకోకుండా అల్లర చిల్లరగా అక్కడక్కడ మనసు దృష్టి ఒక చోట పెట్టకుండా పరిపరి విధాలుగా బయట ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చక్కగా మీ హెడ్ మాస్టర్ గారు అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మంచిగా మీ టీచర్స్ని కూడా ఇక్కడ రప్పించి మేమందరినీ కూడా మా మాటలు వినేటట్టుగా అవకాశం కల్పించినటువంటి మీ హెచ్ఎం గారికి, అలాగే బాగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఏలూరులోని సుబ్బమ్మదేవి హై స్కూల్లో శక్తి టీం తరపున విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడానికి, అలాగే విద్యార్థులు, ఈ యువత కొన్ని అసాంఘిక కార్యకలాపాల బారిన పడటం, కొన్ని దురలవాట్లు బారిన పడటం వలన వాళ్ళ ఒక అవేర్నెస్ కల్పించటం, వాళ్ళ ఎవరైనా అలవాట్లకి, చెడు అలవాట్లకి గురైన వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించడమే కాదు, వాళ్ళని సమాజం దృష్టికి కూడా తీసుకురావడం, వాళ్ళ హెడ్ మాస్టర్ కానీ, వాళ్ళ అధ్యాపక బృందం దృష్టికి కానీ, అలాగే పోలీసు దృష్టికి కానీ, అలాగే శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడంలో కానీ, అలాగే శక్తి యాప్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సౌకర్యాలను ఉపయోగించుకోవడంలో కానీ, 112 నెంబర్ని కాల్ చేసి సమాచారం ఇవ్వడంలో కానీ, అలాగే 1098, అలాగే 1972 గాంజాకి సంబంధించి ఇలాంటి విషయాల్లో ఈ విద్యార్థులకి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కల్పించడానికి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన సుబ్బమ్మదేవి జడ్పీ హై స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, అలాగే ఇతర అధ్యాపక బృందం, అలా ఏలూరు శక్తి టీం వాళ్ళందరూ కూడా దీనికి సహకరించారు. నేను విద్యార్థులకి ముఖ్యంగా మనవి చేసేది, బాగా చదువుకోవాలి, ఎటువంటి చెడు అలవాట్లకి లోన్ కావద్దు. అలాగే ఈ సెల్ ఫోన్లో మీరు దాన్ని
చెడుగా ఉపయోగించొద్దని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.